నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వా మజా వచ్చేసింది. చాలా క్లోజ్ గేమ్ చూసాం. ఫైనలీ 2013 నుంచి వెయిట్ చేస్తున్నాం మనం, ఎప్పుడెప్పుడు ఈ మూమెంట్ వస్తుందా అని. ఫైనలీ 2025 ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ ఇండియా. అంటే అసలు ఈ మ్యాచ్ ఎట్లా ఇండియా గెలిచింది, ఏమేమి జరిగింది, ఇదంతా జస్ట్ జెంటిల్ రిమైండర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందు ఐపీఎల్ వస్తుంది తెలుసు కదా, మరి ఇంపార్టెంట్ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎంఎస్కే బ్రో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? చాలా జరిగింది మ్యాచ్లో, అసలు క్లోజ్ మూమెంట్స్ చూసాము. టాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దామా? అబ్సల్యూట్లీ. ఎందుకు ప్లేయింగ్ 11 నుంచి స్టార్ట్ చేద్దాం డైరెక్ట్. అసలు ప్లేయింగ్ 11లో న్యూజిలాండ్ ఒక ఫోర్స్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అబ్సల్యూట్లీ. మ్యాట్ హెన్రీ లేకపోవడం చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే 10 వికెట్లు ఈ టోర్నమెంట్లో తను తీశాడు. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర ఎంత ఇంపార్టెంట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో, మ్యాట్ హెన్రీ అంత ఇంపార్టెంట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో. తప్పకుండా అయితే మాత్రం టాస్ ముందల తర్వాత కూడా మనకు తెలుసు మ్యాట్ హెన్రీ లేకపోతే ఇంజురీ కారణం వల్ల లేకపోవడం జరిగింది. సో ఫైనలీ టాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. టాస్ మిచెల్ శాంట్నర్ గెలిచాడు, ఫస్ట్ బ్యాటింగ్ అన్నారు. తన తీసుకున్న నిర్ణయం కరెక్టా? నా ఉద్దేశంలో ఐ థింక్ ఈజ్ రైట్. అంటే ఎందుకు రైట్ అని అంటున్నా అంటే, ఇట్స్ హై ప్రెషర్ గేమ్, ఫైనల్స్, ఒక మంచి టోటల్ పుటప్ చేసి దాన్ని తర్వాత వాళ్ళకున్న బౌలింగ్తో రెస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నట్లుగా ఉద్దేశంతో, నా ఉద్దేశంలో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడారు. అదే సెకండ్ బ్యాటింగ్ కనుక వాళ్ళు ఆడుంటే, నలుగురు క్వాలిటీ మన స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవటం, తర్వాత గేమ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మేబీ వికెట్ డిట్యూరేట్ కూడా అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. రోహిత్ శర్మ చూడండి, అన్ని టాస్లు ఓడిపోయి టోర్నమెంట్లో మొత్తానికి 6 మ్యాచ్లు టాస్లు ఓడిపోయి. ఇంపార్టెంట్ ఏంటి, మ్యాచ్ గెలవాలి, అది అయింది. సరే, ఎనీవేస్ ఫస్ట్ బ్యాటింగ్ న్యూజిలాండ్ ఎంచుకున్నారు. ఏమన్నా స్టార్ట్ వచ్చింది, 69 రన్స్ కొట్టేశారు ఫస్ట్ పవర్ ప్లేలో. అబ్సల్యూట్లీ. అండ్ దట్టు ఎవరిపైన, అక్కడ హార్దిక్ పాండ్యా, అట్లానే షమి ఈ టోర్నమెంట్లో చాలా సక్సెస్ఫుల్ బౌలర్. 2 many runs కూడా ఇచ్చేయడం జరిగింది. అండ్ రన్స్ అయితే మాత్రం సరదాగా ఆ సిచ్యువేషన్లో మనకు అనిపించింది, ఊరినైనా ఇదేంటి అంటే ఈ పిచ్ మీద 260, 270 కొడితే ఇది యాక్చువల్ మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అని మనందరికీ మన ముందే తెలుసు. కానీ స్టార్ట్ ఏ విధంగా అయితే ఒక అద్భుతమైన 60+ రన్స్ వచ్చిందో, మేబీ 270 పాసిబుల్ అన్నట్లుగా అనిపించింది. అక్కడ వచ్చాడు షానా అంటే ఎవరు? మన రోహిత్ శర్మ, మీకు తెలుసు కదా, పెట్టిన హర్భజన్ సింగ్ పెట్టాడు అనమాట షానా అని. బ్రిలియంట్ క్యాప్టెన్సీ అబ్బా. వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తాము. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ వికెట్ ఆ యంగది ఎట్లా తీశాడంటే, వేసింది లెగ్ స్పిన్, కానీ ఆ బాల్ స్పిన్ అవ్వలేదు, పడి స్ట్రైట్ వెళ్ళింది అనమాట. న్యాచురల్ వేరియేషన్, ఎల్బిడబ్ల్యూ. చాలా ఇంపార్టెంట్ వికెట్ అది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఎంటైర్ టోర్నమెంట్లో మనకు మంచి జరిగింది ఏంటంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. క్లియర్గా మిగతా 7 టీములు చేయింది, మన టీం చేసింది ఏంటంటే బ్యూటిఫుల్ న్యూస్. అంటే ఏ టైంలో ఎలా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలో రోహిత్ శర్మ కన్నా కూడా ఇంకా ఎవరికి బెటర్గా తెలియదు. రైట్ టైంలో వరుణ్ రావటం, వరుణ్ దేవుడు కరుణించడం జరిగింది. దాని తర్వాత కుల్దీప్ వచ్చాడు. మాస్టర్ స్ట్రోక్ 10 overs పవర్ ప్లే అవ్వంగానే, ఐ డోంట్ నో, కంప్యూటర్ లాగా వర్క్ చేస్తుంది రోహిత్ శర్మ బ్రెయిన్. కుల్దీప్ యాదవ్ తీసుకురావటం, కుల్దీప్ యాదవ్ 2 సెంచరీ మేకర్స్ని వెనక్కి పంపించాడు, రచిన్ రవీంద్రాన్ని, కేన్ విలియమ్సన్. వాట్ ఏ మాస్టర్ స్ట్రోక్. అండ్ కుల్దీప్ కూడా క్రెడిట్ ఇవ్వాలి, అద్భుతమైన బాల్స్ వేసాడు ఇద్దరికి. అక్కడ సుమన్, అంత మంచి స్టార్ట్ లభించిన తర్వాత మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది యాక్చువల్గా ఏంటంటే కేన్ విలియమ్సన్ కానీ రచిన్ రవీంద్ర కానీ నెక్స్ట్ 10, 15, 20 ఓవర్లు కనుక వాళ్ళు కనుక కొనసాగిస్తే ఎలాంటి అద్భుతాలు వాళ్ళు సృష్టించగలరో మనకు తెలుసు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఫినామినల్ బాల్స్తో వెనక్కి పంపించాడు. ఏమన్నారు, కుల్దీప్ని డ్రాప్ చేస్తారా? నో ఛాన్స్. ఇప్పుడైతే నేర్చేసుకున్నాము. అండ్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ ఇద్దరు వికెట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, లాస్ట్ సెమీఫైనల్లో వీళ్ళిద్దరే సెంచరీలు కొట్టింది. కరెక్ట్. మెయిన్ వికెట్స్ ఇద్దరిని అవుట్ చేసి ఇచ్చేసాడు రోహిత్ శర్మకి. అక్కడ నుంచి ఇండియా గేమ్లో వచ్చి ఇట్లా పట్టేసుకున్నారు బ్యాటర్స్ని. ఎందుకంటే దాంతో డారెల్ మిచెల్ 50 కొట్టాడు, కానీ దట్ వాస్ స్ట్రగ్లింగ్ అండ్ రైట్ వే. తను ఆడింది కూడా 60 కొట్టాడు, కానీ 60 ఎంత కొట్టాడు ఎగ్జాక్ట్లీ 50+ రన్స్ కొట్టాడు, కానీ 100 పైగా బాల్స్ ఆడాడు. స్ట్రైక్ రేట్ ఆఫ్ 60 ఉండింది. కానీ నాకు అన్నిటికంటే ఇంప్రెసివ్ నాకు అనిపించింది బ్రేస్వెల్. లాస్ట్లో వచ్చి 130 స్ట్రైక్ రేట్తో బ్రేస్వెల్ మంచిగా బ్యాటింగ్ ఆడి అట్లీస్ట్ ఒక 251 అయితే చేరుకున్నారు. కానీ మిడిల్ ఓవర్స్లో చాలా బౌలర్స్ మంచిగా చేశారు, ఇండియన్ బౌలర్స్ యాక్చువల్గా బాగా బౌలింగ్ చేశారు. సో ద వే ఆల్ 4 స్పిన్నర్స్, మర్చిపోకూడదు, అక్షర్ పటేల్ కూడా హార్డ్లీ 3 runs per over, 4 runs per over ఇచ్చారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ జడేజా మంచి వికెట్ కూడా తన నుంచి తీయడం జరిగింది. చాలా వాళ్ళిద్దరు రోల్ ఏంటంటే ఎకనామికల్గా బౌలింగ్ వేయటం, తర్వాత వరుణ్ అండ్ దాంతోపాటు కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయటం. అంటే ఆ పర్ఫెక్ట్ టెంప్లెట్ వాళ్ళు సెట్ చేసుకున్నారు నలుగురు మధ్య. బ్యాట్స్మెన్కి మధ్య బ్యాటింగ్ ఒక సర్టన్ రోల్స్ ఉంటాయి. నువ్వు గట్టి కొట్టు, నేను సెకండ్ ఫీల్డ్ రోల్ ఆడతాను. అట్లా ఎవరు వికెట్లు తీయాలి, ఎవరు టైట్ వేయాలనేది క్లారిటీ ఉన్నట్లుగా ఉంది వాళ్ళ నలుగురు మధ్య. ఇప్పుడు చెప్పండి ఎంఎస్కే, హానెస్ట్లీ డిడ్ యూ ఫీల్ మిడ్ బ్రేక్ లో ఇండియా ఈ స్కోర్ చేస్తారా అని చెప్పేసి?
సుమన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం అనుకుంటున్నాను 240, 250 వరకు అయితే తప్పకుండా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ 240, 250 పిచ్చుల పైన ఎలా కొట్టాలో ఆల్రెడీ కొట్టున్నారు మన వాళ్ళు కూడా. సో అంతవరకే మేబీ 270, 280 వెళ్తే కనుక కష్టం అయిపోయిండేదేమో. బట్ ఆ 240, 250 సాధ్యం అవుతుంది. కానీ అది చెయ్యాలంటే మంచి స్టార్ట్ లభించాలని అయితే మనం అనుకున్నాం. అదే జరిగింది. అక్కడ వచ్చాడు రోహిత్ శర్మ. మనం ప్రెడిక్ట్ చేసామా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ రోహిత్ శర్మ అని చెప్పేసి, అదే అయింది. సెకండ్ బ్యాటింగ్ కూడా ఈజీ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను. బేసికలీ మీరు చూసుకుంటే మన డిస్కషన్ ఇదే నడిచింది. అండర్ లైట్స్ కొంచెం బెటర్ అవుతుందని, కొంచెం బెటర్ అయింది. అండ్ రోహిత్ శర్మ ఏమన్నా స్టార్ట్ ఇవాళ ఎట్లాంటి రోహిత్ శర్మ మరీ అగ్రెసివ్ వెళ్ళాలి, మరీ డిఫెన్సివ్ వెళ్ళాలి. షాట్లు కొడుతున్నాడు, మధ్యలో సింగిల్స్ తీస్తున్నాడు. చాలా నచ్చింది ఎంఎస్కే నాకైతే. యాక్చువల్గా ఏంటంటే ఫైనల్స్ ప్రెషర్ ఉంటుందని తనకి తెలుసు. గతంలో కూడా ఫైనల్స్ 2023 వరల్డ్ కప్లో కూడా తను అవుట్ అయిన తర్వాత టీంకి జరిగింది ఏంటి అనేది కూడా తనకి బాగా తెలుసు. అందుకని మంచి స్టార్ట్ ఎప్పుడైతే లభించిందో 10 ఓవర్స్లో ఒక అద్భుతమైన స్టార్ట్ ఎప్పుడైతే అందించారో, దాని తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత గేర్లు మార్చాడు. యాక్చువల్గా ఇది ఎప్పుడు జరగలేదు ఎంటైర్ టోర్నమెంట్లో. లాస్ట్ 1-2 ఇయర్స్ తను చేస్తుంది ఏంటంటే 10 ఓవర్లు ఆడి అగ్రెసివ్గా ఆడి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ తను అర్థం చేసుకున్నాడు, వాళ్ళు ఇంపార్టెంట్ ఇద్దరు ఆల్రెడీ అవుట్ అయ్యారు కాబట్టి మేబీ నేను కొంచెం గేర్స్ కొంచెం స్లో డౌన్ చేసి 20 ఓవర్లు కనుక ఆడితే కనుక గేమ్ని సీల్ చేయొచ్చు అన్నట్లుగా ఆ టెంప్లెట్తో ఆడాడు. ఇటు రోహిత్ శర్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేంటంటే ఈజ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, నో రిటైర్మెంట్. ఆ రూమర్స్ అయితే ఉన్నాయో క్లారిఫై చేసేసాడు. నేను ఎక్కడికి వెళ్ళట్లే ఫార్మాట్ లో, ఐఎమ్ హియర్ టు స్టే. ఎందుకంటే చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, క్లారిటీ ఇస్తుందని చెప్పేశాడు. I'm not going to retire from this format, just to make sure that no rumors are spread. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్, యూ మీ మనం అందరము విల్ బి వెరీ వెరీ హ్యాపీ. మన ఇండియా క్యాప్టెన్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నాడు. గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్ క్రికెట్. ఎనీవేస్ గెట్ బ్యాక్ టు ద క్రికెట్. మిడిల్ ఓవర్స్లో శ్రేయస్ అయ్యర్ మంచి నాక్ ఆడాడు. మధ్యలో కొన్ని హికప్ మూమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక లాఫ్ట్ కొడితే విలియం బౌండరీ లైన్ లో ట్రై చేశాడు, అప్పుడు ఒక స్లైట్ హాఫ్ ఛాన్స్ ఉండింది. దాని తర్వాత ఇంకొక క్యాచ్ జేమిసన్ వదిలేడు, సిట్టర్ డాలీ క్యాచ్, అది పట్టుకొని ఉంటే డెఫినెట్లీ మ్యాచ్ టర్న్ అయిపోయింది. మ్యాచ్ యాక్చువల్గా ప్రెషర్లోకి వచ్చి ఉండేది. ఎందుకంటే వీ హ్యావ్ డెప్త్ బ్యాటింగ్ ఎక్కడ జడేజా దాకా మంచి బ్యాటింగ్ ఉంది. కానీ ఆ సిచ్యువేషన్లో, ఎందుకంటే ప్రెషర్ బిల్డ్ అవుతున్న సిచ్యువేషన్లో రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత ఇట్లానే శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయింటే మాత్రం జట్టు పైన చాలా ఒత్తిడి పడి ఉండేదేమో. నిజంగానే. మీకు ఎట్లా అనిపడింది చెప్పండి. అసలు ఈ నాక్లో అండర్ ప్రెషర్ ఎవరు మంచిగా ఆడారు, రోహిత్ శర్మ నాక్ ఎట్లా అనిపించింది ఇప్పుడు దాకా? కింద కమెంట్ అయితే చేయండి, వీడియో కంటిన్యూ చేద్దాము. అయితే ఎంఎస్కే బ్రో రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, ఆఖరికి శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోయాడు. ఇప్పుడు రనబాలే కావాల్సింది 6 runs per over. కానీ ఫైనల్ ప్రెషర్ చాలా ఉంది. మనకి బయట చూస్తుంటే ఎంత ప్రెషర్ ఉందో లోపల కూడా అంతే ప్రెషర్ ఉంటుంది ప్లేయర్స్కి. మీకు చెప్పాల్సి, మీరు అనుకుంటున్నారు ప్లేయర్స్కి లోపల ప్రెషర్ ఉండదని చెప్పేసి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ ప్రెషర్. అది ఐసీసీ ఈవెంట్ ఫైనల్ అయితే కేఎల్ రాహుల్ ఆడిన నాక్, లెఫ్ట్ హ్యాండర్ అక్షర్ పటేల్ ఆడిన నాక్ మాత్రం నాకు చాలా చాలా ఇంప్రెసివ్ అని. ఎక్కడ మిస్ అవుతావు అనుకుని నేను భయపడ్డా. అక్షర్ పటేల్ నాక్ ఎక్కడైనా మిస్ అయిపోతామని భయపడ్డా. ఈ టోర్నమెంట్లో ఎవరైనా ఒక అన్సంగ్ హీరో ఉన్నాడంటే మాత్రం తప్పకుండా అది అక్షర్ పటేలే. కరెక్టే. సో చాలా మంచిగా సోక్ చేశారు వీళ్ళందరూ ప్రెషర్ని. యాక్చువల్గా ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్ ఇక్కడ క్రెడిట్ రోహిత్ శర్మ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే సాలిడ్గా ఆడుతున్న కేఎల్ రాహుల్ నెంబర్ 4లో తన రికార్డు నాకు తెలిసి ఈ టీంలో ఎవరికి కూడా లేదు. అట్లాంటి రికార్డ్ నెంబర్ 5లో అట్లాంటి రికార్డు ఉన్న గొప్ప కేఎల్ రాహుల్ని స్టెప్ డౌన్ చేసి అక్కడ అక్షర్ పటేల్కి ప్రమోషన్ ఇవ్వటం అండ్ కన్సిస్టెంట్గా రైట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్కి తన అవకాశాలు మర్చిపోకూడదు. ఇంగ్లాండ్ సిరీస్ కూడా తనని యాక్చువల్ నెంబర్ 4 ఆడిచ్చారు, ఆల్రెడీ ట్రైన్ చేశారు ఆ పర్టికులర్ రోల్కి. సో అక్కడ మేనేజ్మెంట్కి తప్పకుండా ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఆ క్రెడిట్ ప్లేయర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే నిలబెట్టుకున్నాడు కూడా, కన్సిస్టెంట్గా డెలివర్ చేశాడు విత్ ద బ్యాట్. కరెక్ట్. సో ఫైనలీ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా. అన్ని మ్యాచ్లు కన్విన్సింగ్గా గెలిచారు. అండ్ ఎంఎస్కే, హౌ డూ యూ ఫీల్ టు సమిట్ అప్ మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీ ఎట్లయితే గెలిచారో ఎవరికి క్రెడిట్ ఇస్తారు మీరు? రోహిత్ శర్మ క్యాప్టెన్సీయా, సెలెక్టర్సా, లేకపోతే యూనో ఎనీ పర్టికులర్ ప్లేయర్? ఎందుకు ఇండియా ఇంత కన్విన్సింగ్గా ఒకటే వెన్యూలో ఆడినా ఛాంపియన్స్ లాంటి టీమ్స్ అందరినీ కొట్టుకొని ఇంత కన్సిస్టెంట్గా ఆడారంటే దానికి కారణాలు ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే వ్యక్తులు మీకు మ్యాచ్లు గెలిపిస్తారు, టీమ్స్ మంచి కలెక్టివ్ ఎఫర్ట్ టోర్నమెంట్స్ని గెలిపిస్తుంది. అదే చెప్పాలి. ప్రతి ఒక్కరికి క్రెడిట్ ఇవ్వాలి. సెలెక్టర్స్కి ఇవ్వాలి, టీమ్ మేనేజ్మెంట్కి ఇవ్వాలి, ఆడిన ప్రతి ప్లేయర్. ఇన్ఫ్యాక్ట్ 12 ప్లేయర్స్, హర్షిత్ రాణా కూడా ఆడాడు. 12 ప్లేయర్స్ కూడా వాళ్ళ రోల్స్ పర్ఫెక్ట్గా ప్లే చేశారు కాబట్టి, అండ్ వీళ్ళందరినీ కూడా చక్కగా లీడ్ చేసిన నాయకుడు రోహిత్ శర్మకు కూడా ఇవ్వాలి. ఓవరాల్ ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి వ్యూవర్స్కి గుర్తు చేయాలి, 2017 ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్లో అయిందో అక్కడ ఫైనల్స్లో ఇండియా పాకిస్తాన్తో ఓడిపోయింది ఆ మ్యాచ్. అప్పుడు నేషనల్ సెలెక్టర్ కింద ఉన్నారు ఎంఎస్కే బ్రో. ఎనీ మూమెంట్స్ టు షేర్? ఎందుకంటే దట్ వాజ్ అ వెరీ టఫ్ మూమెంట్. ఇండియా పాకిస్తాన్తో ఫైనల్ చేరి అది 100% మనం గెలుస్తామన్న మ్యాచ్ ఓడిపోయారు. ఆ హర్ట్ ఏదైతే ఉంది కదా, అది డెఫినెట్లీ ఇప్పుడు తీరిపోయిందా? నాకైతే ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈవెన్ ఆ టోర్నమెంట్లో కూడా కనుక చూస్తే కనుక
అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వెళ్ళాం మనం, ఎక్సెప్ట్ దట్ ఫైనల్ ఒక స్ట్రాటజికల్ ఎర్రర్. టాస్ గెలిచి మనం టాస్ గెలిచి బ్యాటింగ్ పాకిస్తాన్కి ఇవ్వటం, తీసుకొచ్చి ప్లేట్ అంతా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినట్లు అయిపోయింది. ఎందుకంటే హాటెస్ట్ డే ఇన్ ద ఇయర్ అది మనకి తెలుసు ఆ రోజు. అండ్ పిచ్ సాలిడ్ బ్యాటింగ్ సర్ఫేస్ అని తెలుసు, 330 350 యావరేజ్ స్కోర్ అని తెలుసు ఆ పిచ్ పైన. ఇన్ని తెలిసిన తర్వాత యాక్చువల్గా బౌలింగ్ తీసుకోవటం జరిగింది అదే. అండ్ ఇన్ఫ్యాక్ట్ చేతిలో ఉన్న కప్పు మనకు వాళ్ళకి ఇచ్చేసినట్లుగా అయిపోయింది, చాలా బాధాకరం. బట్ ఈ రోజు అది నిండిపోయింది, పూర్తి అయిపోయింది ఆనందం. కంప్లీట్లీ హ్యాపీ. ఎటు 2017 దాకా వెళ్ళిపోయాం కాబట్టి ఎంఎస్కే మా వ్యూవర్స్ ఆఫ్ ద ఛానల్ చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. కమెంట్స్ చదివినప్పుడు ఐ నో దట్ మనం కూడా విరాట్ కోహ్లీ ఫ్యానే. విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఎవరు కాదు. సో మీరు విరాట్ కోహ్లీతో క్లోజ్ గా ట్రావెల్ చేశారు. ఆన్ ద ఫీల్డ్ లో ఏం చేస్తారు అందరు వ్యూవర్స్ కి కానీ అందరికీ తెలుసు. ఆఫ్ ద ఫీల్డ్ విరాట్ కోహ్లీ గురించి ఏమని చెప్పండి వాళ్ళకి. సో వ్యూవర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, విరాట్ కోహ్లీ మనకి తెలిసిన విరాట్ కోహ్లీ ఏంటంటే ఆ అగ్రెషనే కనపడుతుంటుంది. అసలు ఏంటి మనిషి ఏంటి 24 గంటలు ఇట్లానే ఉంటాడని. నో ఒక్కసారి బౌండరీ లైన్ దాటితే ఒక చిన్న పిల్లాడు ఎట్లా ఉంటాడో అలా ఉంటాడు తన మెంటాలిటీ. అసలు మామూలు చిన్న పిల్లలు జోక్స్ వేసుకుని చిన్న సరదా ఉంటాయి కదా, స్మాల్ లిటిల్ జోక్స్. ఐ నెవర్ అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడు విరాట్ కోహ్లీతో ఆపోజిట్ టీమ్ లో ఆడే కానీ కలిసి ఎప్పుడు మూమెంట్ షేర్ చేయలేదు. సో యుల్ బి ద బెస్ట్ పర్సన్. ఎందుకంటే కలిసి ట్రావెల్ చేశాం కాబట్టి, 4-5 ఏళ్ళుగా ట్రావెల్ చేశాం కాబట్టి వ్యూవర్స్కి తెలియాల్సింది ఏంటంటే, విరాట్ కోహ్లీ మంచి డాన్సర్, విరాట్ కోహ్లీ మంచి సింగర్. అవునా? ఓ మ్యాన్, అసలు వాయిస్ ఎంత బాగుంటుందో తెలుసా తను పాడుతుంటే. సో అంటే చాలా మనం అంబాసిడర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ కంట్రీ అంటే జనరల్గా మనం ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు ఆ కంట్రీ అంబాసిడర్ మనల్ని పిలుస్తాడు. ఆ అంబాసిడర్ పిలిచినప్పుడు పాటలు పాడేవాడు ఆ ఈవెంట్స్లో. సో విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆల్రెడీ మనం చెప్పాం, చక్కగా పాడతాడు, చక్కగా డ్యాన్స్ వేస్తాడని. కానీ విరాట్ కోహ్లీ చాలా క్లీన్లీనెస్ ఉంటుంది, తను చాలా నీట్గా పెట్టుకుంటాడు రూమ్. ప్రతిసారి తన రూమ్కి వెళ్ళినప్పుడల్లా అనిపిస్తుంది ఇప్పుడే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేశారు అన్నట్లుగా. కాదు తన రూమ్ తనే క్లీన్ చేసుకుంటాడు. తన కిడ్ బ్యాగ్ని తను చక్కగా స్టాక్ చేసి నీట్గా రేపు ఏం కావాలనేది, బట్టలు కానీ ఏది కూడా ప్రతిదీ కూడా చాలా క్లీన్. ఒక రకంగా ఓసిడీ ఉంటుంది తనకి. ఇక్కడ ఏమన్నా చిన్న మరక పడిందంటే ఇమీడియట్గా వచ్చేసి మన రూమ్కి వచ్చి కూడా తుడిచేసి వెళ్ళిపోతాడు. క్లీన్లీనెస్ అంటే అంత ఇష్టం కూడా తను. ఇది ఒక డిఫరెంట్ అంటే ఆఫ్ ద ఫీల్డ్ కొన్ని తెలియని కూడా క్రికెటర్స్, అంత గొప్ప లెజెండరీ క్రికెటర్స్ ఊరికనే ఎవరు. నేను ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ని చూశాను, ఇప్పుడు విరాట్ కోహ్లీని చూశాను. మేబీ ఆ కొన్ని లక్షణాలు సేమ్ వెరీ సిమిలర్గా ఉంటాయి. ఊరికనే అంత గొప్ప ప్లేయర్స్ ఎవరు. ఇట్లాంటి కొన్ని స్మాల్ లిటిల్ థింగ్స్. ఒక అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక మంచి బుక్ ఉంది, అందులో అంటారు 1% ఫ్యాక్టర్స్ కూడా ఒక క్రికెట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ప్రతిదీ కూడా ఈవెన్చువల్గా వాళ్ళు సూపర్ స్టార్స్ కింద మారడానికి కారణం అవుతుంది. క్లియర్గా తన బ్యాటింగ్ లో కూడా కనిపిస్తుంది. 1% కూడా ఛాన్స్ ఇయ్యాడు అవుట్ అవ్వడానికి. 56 సింగిల్స్ తీశాడు క్రితం మ్యాచ్ లో. నిజంగానే అబ్సల్యూట్లీ జెమ్ ఆఫ్ అ ప్లేయర్. అయితే ఎనీవేస్ 2013 నుంచి వెయిట్ చేసాం మనం ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడెప్పుడు మనం గెలుస్తామని. ఇందాక 2017 డిస్కస్ చేసాం, క్లోజ్ వచ్చి ఓడిపోయారు. ఫైనలీ 2025 ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేనైతే ఇలేటెడ్. మీకు ఎట్లా ఉంది? ఐ నో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పార్టీ చేస్తూ ఉంటారు, మీ అందరూ ఫుల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎంఎస్కే ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. స్టూడియోలో కూడా ధూమ్ ధామ్ చేసేస్తాం మేమైతే. అబ్సల్యూట్లీ. ఏదో మాతో డాన్స్ కూడా వేయించారు ఎప్పుడు వేయండి. ఎగ్జాక్ట్లీ, అక్కడే కాదు ఇక్కడ కూడా ఏమవుతున్నాం మన సెలబ్రేషన్ కి. అయితే దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ హ్యాడ్ ఫన్. ఈ వీడియో ఎంజాయ్ చేసి ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాత్రి 1 అవుతుంది రికార్డ్ చేసాం, ఎందుకంటే ఇంకా సెలబ్రేషన్స్ ఇక్కడ నుంచి ఇంకా సెలబ్రేట్ చేయబోతున్నాం మేము. ఎంజాయ్ చేస్తాం. మరి లాస్ట్ లో వేసేద్దామా రంగం స్టైల్? వద్దులే. చలో లవ్లీ హ్యాడ్ ఫన్, ఎంజాయ్ చేసాం బాగా. ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్. చలో దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్, టేక్ కేర్.